అధ్యక్షులు ఎక్స్రే సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్మారక అవార్డును పొందుతున్నటువంటి సుప్రసిద్ధ నటులు, ప్రపంచమంతా వేణోళ్ల పొగిడినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా సంపద కలిగినటువంటి నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సాంస్కృతిక శాఖకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చినటువంటి పెద్దలు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా సౌమ్యులు, చిరకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకతను పొందినటువంటి గద్దె రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి శ్రీమతి సిరిపురపు పద్మజ గారు, అదేవిధంగా శ్రీ మనోజ్ గారు, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా నూకల సాంబశివరావు గారు, పెద్ద ఆవిడ, మనందరికీ తల్లి లాంటి ఆవిడ మాగంటి కుమారమ్మ గారు, ఇంకా వేదిక మీద ఈరోజు ఎన్టీఆర్ స్మారక పురస్కారాలను అందుకుంటున్నటువంటి 50 మంది వివిధ రంగాలకి చెందినటువంటి లబ్ధ ప్రతిష్ఠులందరికీ, అన్నిటికంటే మించి చాలా సమయం అయినప్పటికీ కూడా, ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి యొక్క ఖ్యాతి గురించి మాట్లాడడం అనేది ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సినిమా నటునిగా తెలుగువాడి యొక్క ప్రతిభా సంపత్తిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయ రంగంలోకి వచ్చి, రాజకీయ రంగంలో సైతం పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి, అధికారంలోకి రావటం మాత్రమే కాదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి నభూతో నభవిష్యత్ అనే విధంగా పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఇవాల్టి కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం ఒకే ఒక్క పేరు జ్ఞాపకం వచ్చేలాగా, ఎన్టీఆర్ అనేటువంటి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా ఇవాల్టి పరిపాలకులందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన కళా సాంస్కృతిక రంగాలకి చేసినటువంటి సేవ, దాంతోపాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కళలకి ఆయన వేసినటువంటి పెద్దపీట, ఎవరైతే మారుమూలైనటువంటి కళాకారులను సైతం గుర్తించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను అప్పచెప్పి వారి ప్రజల మధ్యకి వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఇవాళ మీరు చూడండి, అనేక మంది ఆయన చేతిలో తయారైనటువంటి నాయకులు. ఆ రోజు 1983లో మొట్టమొదటిసారిగా ఆయన ఎవరికైతే ఆయన వేలు చూపించి నువ్వు నాయకుడు అన్నారో వారందరూ ఇవాళ జాతీయ స్థాయిలో నాయకులైనటువంటి విధంగా ఆయన చేసినటువంటి రాజకీయ చతురత, ఇవన్నీ చూస్తే ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజా జీవితంలో సైతం ఒక అద్భుతమైనటువంటి వరవడిని సృష్టించి ఆ వరవడిలో మనందరం కూడా ముందుకు వెళ్లేలాగా దిశా నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుని జయంతి సందర్భంగా ఈరోజు ఒక 2 రోజులు లేటుగా అయినా సరే ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఎందువల్లంటే 3 రోజులు మహానాడు జరుగుతుంది కనుక ఆ తర్వాత ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఈ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి పేరుతోటి ఆ స్మారక అవార్డు ఏదైతే ఉందో దానిని ఎవరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దానికి సరైనటువంటి వ్యక్తిగా ఇవాళ సినిమా రంగంలో ఒక ఆల్రౌండ్ యాక్టర్గా పేరు పొందినటువంటి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ అవార్డును అందజేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగానే భావిస్తూ, వారితో పాటు వేదిక మీద అవార్డులు పొందుతున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు చాలామంది చెప్పారు ఆయన కామెడీ హీరో, కామెడీని అద్భుతంగా పండిస్తారనేటువంటి మాట. అది 100% నిజమైనప్పటికీ కూడా
ఇతరత్ర శోక సన్నివేశాలని పండించగలిగేటువంటి నేర్పు, దానికి మించి ఆర్ద్రత నిండినటువంటి పాత్రల్ని అద్భుతంగా పోషించినటువంటి ఓర్పు, వాటిల్ని ప్రజారంజికంగా మలచినటువంటి నేర్పు అన్ని ఉన్నటువంటి సంపూర్ణ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నిజానికి అప్పటి వరకు తెలుగు సినిమా రంగంలో కామెడీ చేసిన వారు ఉన్నారు, విడిగా హీరోలుగా నటించిన వారు ఉన్నారు. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా రంగానికి కామెడీ హీరో అనేటువంటి పదాన్ని తీసుకొచ్చినటువంటి హీరో మన రాజేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. అంతేకాదు మొట్టమొదటిసారి ఆయనలోని నట విశ్వరూపం ముత్యమంత ముద్దు అనేటువంటి సినిమాలో కనపడింది మొట్టమొదటిసారి. ఆయన అద్భుతంగా నటించి, అది హాస్య సినిమా కాదు, ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించేటువంటి నటుడు ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఆయన ఆవిష్కృతమై ప్రజలందరికీ కూడా సంపూర్ణమైన నటుడిని నేను అనిపించే విధంగా చేసిన పాత్రలు. దాంతోపాటు ఆ నలుగురు, అదే సినిమా ఒక మన కన్నీటి నుంచి ఎంత మనం బాధపడతా ఉంటామో హృదయానికి అత్తుకుపోయేటువంటి అనేక రకాల పాత్రలు పోషించినటువంటి నటుడు కూడా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. సరే, చెట్టు కింద ప్లేడర్ లాంటి హాస్యస్ఫోరక సన్నివేశాలతో ఉన్నటువంటి సినిమాలు కానివ్వండి, అనేక సినిమాలు, అహనా పెళ్ళంట లాంటి సినిమాలు కానివ్వండి, అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఆయనలోని మరో కోణం ఒక సీరియస్ పాత్రలు కూడా అద్భుతంగా నటించగలిగేటువంటి పాత్ర పోషణ. అందుకే నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నాను, సహజత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి బాపు గారు లాంటి దిగ్దర్శకుడు ఆయనతోటి సినిమాలు చేయటం, ఈయన కూడా ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయటం, రామ్ బంటు లాంటి సినిమా విజయవంతం కాకపోవచ్చేమో కానీ ఒక అద్భుతమైన పాత్రని చాలా అత్యద్భుతంగా నటించినటువంటి నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా చూసుకుంటూ వెళితే రాజేంద్ర ప్రసాద్ గారిలోని నట విన్యాసం ఏదైతే ఉందో, నట కిరీట్ అనేటువంటి పదం చాలా తక్కువ ఆయనకి. నట విశ్వరూపం చూపించగలిగేటువంటి అద్భుతమైన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకు ఉన్నటువంటి ప్రతిభ ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో సైతం అందరూ గుర్తించుకోదగ్గది. ఎందువలనంటే ఇక్కడే కాదు, తెలుగువారు ప్రపంచం నలుమూలలో ఉన్నారు. అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండాలనుకుంటే, మనసు తేలిక పడాలంటే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూడడం అనేటువంటిది పరిపాటిగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. అంతేకాదు, పెద్దలందరూ చెప్పారు, సుప్రసిద్ధ భాషావేత్త, దేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా అద్భుతమైనటువంటి ప్రగతి మార్గాన్ని చూపించినటువంటి పివి నరసింహారావు గారు సైతం స్వయంగా ఆయన చెప్పారు, నాకు ఇష్టమైన నటుడు, ఆయన సినిమాలు చూస్తేనే నా మనసు తేలిక పడుతుంది అనేటువంటి మాట రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇలా చూసుకుంటే 48 సంవత్సరాలుగా, ఇందాక ఆయన చెప్తూ ఉన్నారు, ఈ 48 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో మరెవరూ చేయనటువంటి పాత్రలు, కేవలం హాస్య పాత్రలు మాత్రమే కాకుండా క్యారెక్టర్ పాత్రలు, దాంతోపాటు విషాద సన్నివేశాల్లో అద్భుతంగా నటించేటువంటి పాత్రలు, ఇలా చూసుకుంటూ వెళితే నిజంగా నేను ఇందాక చెప్పిన విధంగా నటనకు పరిపూర్ణతని సిద్ధింపజేసినటువంటి నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు ఎన్టీ రామారావు గారు లాంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముని యొక్క పేరుతో వెలిసినటువంటి ఈ స్మారక అవార్డును అందజేయడం అనేది నిజంగా కళామ తల్లికి మనం చేసుకుంటున్నటువంటి ప్రత్యేక గౌరవం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రోజు జరిగేటువంటి సన్మాన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు మరిన్ని విభిన్నమైనటువంటి పాత్రలని, ఎక్కడా కూడా మీలో ఆ కొంచెం వయసు పెరిగినటువంటి ఛాయలు ఎక్కడా కనపడడం లేదు. పూర్తిగా మీరు ఫిట్గా ఉన్నారు, సంపూర్ణమైనటువంటి శారీరక దారుఢ్యంతో ఉన్నారు. మీరు మరిన్ని పాత్రల్ని మరింత అద్భుతంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనందరం గర్వపడే విధంగా పోషించాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నేను ఇంకా చూడలేదు కానీ మనందరం కూడా ఖచ్చితంగా షష్ఠి పూర్తని నిన్ననే విడుదలైనటువంటి సినిమాను కూడా చూసి తీరాలి. కుటుంబ బంధాల గురించి, బాంధవ్యాల గురించి, మృగ్యమైపోతున్నటువంటి మన అనుబంధాల గురించి ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా షష్ఠి పూర్తి సినిమాని నిర్మించారనేటువంటి మాట నేను ఇందాక వస్తూ రివ్యూ చదివాను. రివ్యూలో చూపించినటువంటి ఆ మాటలు వింటా ఉంటే మళ్ళీ మనం పాత తరం నాటి భవబంధాలు మనకు కలగాలంటే, అందరం కలిసిమెలిసి ఉండాలంటే,
ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటువంటి ఆత్మీయతలు అనుబంధాలు కొనసాగాలంటే అలాంటి సినిమాలు 10 వస్తే మనందరిలో కూడా ఆ ఆర్ద్రత వస్తుంది, ఆ భావన కలుగుతుంది, ఆ భావావేశంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది వివిధ రంగాల నుంచి ఇవాళ అవార్డులు పొందుతున్న వారందరికీ కూడా ఎక్కువ మంది ఉన్నారు కనుక వారందరి పేర్లు ప్రత్యేకంగా నేను చెప్పలేను. కానీ అదేవిధంగా ఒక్క మాట నా స్వార్థం, మా నిడదవోలు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సూర్యకాంతం గారిని మాత్రం ఆ పేరు ప్రత్యేకంగా చెప్తాను. మా నియోజకవర్గానికి చెందిన మహిళ కనుక మా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది కళాకారులు కానీ వివిధ రంగాలకు చెందిన వారికి కానీ వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాల వల్లే మీకు ఇవాళ మన కొల్లూరి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కొల్లూరి గారికి, ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా శతద మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎక్స్రే అనేటువంటి సంస్థ 1 దశాబ్దం కాదు, 2 దశాబ్దాలు కాదు, శతసహస్ర వసంతాల పాటు ఇలాగే అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మంత్రివర్యులుగా రాజేంద్ర ప్రసాద్ గారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా దుర్గేష్ గారి ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక ఆర్కిటెక్టర్ కూడా తీవ్రంగా ఉంటున్నాను. వారికి బీజీఆర్ డయాబెటీస్ హాస్పిటల్ అధినేత మినిస్టర్ గారు తీస్తున్నటువంటి లెక్కిడిప్పు బంగారం ఉంటుందన్న లెక్కిడిప్పు ఎంత చెప్పినా తరగనటువంటిది. ఎందుకంటే 45 ఇయర్స్ సర్వీస్లో మరి ఎన్నో అవార్డులు, నంది అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఇందాక దుర్గేష్ గారు ఆయన యొక్క జీవితాన్ని ఎక్స్రే తీసి చూపించారు. అటువంటి మరి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రత్యేకించి నేను పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వారికి చిన్న అభినందన పత్రం కూడా మా రవికిరణ్ గారు అందజేస్తారు. వారిని దాని తర్వాత ఆయన ఒక విషయం చెప్పాలండి, అందరికీ డాక్టరేట్లు ఈ మధ్య చాలా 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 ఈజీగా వస్తున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి గౌరవ డాక్టర్తో సత్కరించడం చాలా గొప్ప విషయం. అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు వారిని పిలిచి వారి యొక్క మరి ఆయన సత్కరించుకోవడం కూడా చాలా చాలా అదృష్టంగా భావిస్తూ, వెండి తెరకు ఆయన ఒక గొప్ప కిరీటి, ఆయన నట కిరీటి కాదు, వెండితెర కిరీటి. అటువంటి ఆయన నటించినటువంటి చిత్రాల గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు, మీరు అన్నీ చూశారు. ఆయన ఎంత సహృదయతతోటి, ఎంత ఏదో నటించడం, ఏదో కమర్షియల్ కాదండి. ఆయన చిత్రం ఉందంటే ఏదో ఒక సందేశం, ఒక సందేశాత్మకమైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక చాలా చక్కని సందేశాత్మకంగా ఉండేటువంటి ఒక సాంబశివరావు గారిని ఎందుకంటే సన్మానంగా వ్యవహరిస్తున్నారు వారికి మిగిలిన మంత్రి గారు బుద్ధప్రసాద్ గారు వారంతా కూడా ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. రమణ గారు, వెంకటరమణ గారు ఏంటండి సంవత్సరం ఇటు చూడండి. సుధీర్ అండ్ మగధీర్ సుధీర్. అయిపోయింది. రైట్, ఓకే. ఏమండి వెనకాల అందరూ తప్పుకోండి సార్, ప్లీజ్. వెనకాల స్టేజ్ మీద అందరూ తప్పుకోండి సార్. సభా సరస్వతికి నమస్కారం.